హలో అండి అందరికీ. రథసప్తమి. రథసప్తమి అంటే చాలా మందికి చాలా మందికి తెలుసండి. చాలా మంది పూజ చెయ్యరు. కానీ రథసప్తమి గురించి, అసలు రథసప్తమి పూజ విశేషం గురించి మనం తెలుసుకుంటే గనక ఆ రోజున పూజ చేయకుండా ఉండలేమండి. చాలా మందికి తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు ఈ వీడియోలో వివరిస్తున్నాను, వినండి. సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి మనం చేసుకునే పూజ అండి. ఆరోగ్యం కోసం మనం ఈ పూజ అనేది చేసుకుంటాము. ఆరోగ్యానికి అన్నిటికీ కూడా సూర్యుడేనండి మనకి, సూర్య భగవానుడే మనకి. ఇంకా ఆ సూర్య భగవానుడికి మనం పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఇంకా మనం తెలిసి తెలియక చాలా పనులు కూడా చేస్తూ ఉంటాము. కానీ ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ సంవత్సరం అయిపోయినా వచ్చే సంవత్సరం మీ అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు అసలు రథసప్తమి ఎందుకు జరుపుకుంటారంటే మాఘ శుద్ధ సప్తమి రథసప్తమిగా జరుపుకుంటాము. ఇది సూర్య భగవానుడి జన్మదినం, సూర్య జయంతి మరియు ఆయన 7 గుర్రాల రథంపై ప్రయాణాన్ని ప్రారంభిస్తారని మనం నమ్మే రోజు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లేడు చిక్కుడు ఆకులతో స్నానం చేసి సూర్యుడిని పూజించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం సిద్ధిస్తాయని విశేష పురాణం ప్రతిస్తుంది. ఇక రథసప్తమి విశిష్టత, పూజా ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. సూర్య జయంతి. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడి పూజించే పర్వదినం. సూర్యుడు తన తేజస్సుతో భూమికి వెలుగును ప్రసాదించిన రోజుగా దీనిని పరిగణిస్తారు. దిశ మార్పు అంటే ఉత్తరాయణంలో సూర్యుడు తన 7 గుర్రాల రథంపై దక్షిణ దిశ నుండి ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ రోజు నుండి భూమికి సూర్యశక్తి ఎక్కువగా అందుతుందని శాస్త్రీయంగా చెబుతారు. ఇక ఆరోగ్య ప్రధానం. ఈ రోజు సూర్యుణ్ణి పూజించడం వల్ల శారీరక మానసిక రోగాలు నశిస్తాయని, మంచి ఆరోగ్యం కలుగుతుందని నమ్ముతారు. పాప నివారణ. ఉదయాన్నే ఆచరించే స్నానం, పూజ 7 జన్మల నుండి వెంటాడుతున్న పాపాలను, కష్టాలను తొలగిస్తుందని నమ్మకం. ఇక స్నానం. రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి. మగవారు 7 జిల్లేడాకులు, ఆడవారు 7 చిక్కుడాకులను తలపై, భుజాలపై ఉంచుకొని స్నానం చేయడం ఆచారం. సూర్యోద్ఘానం. సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి ఆర్జ్యం, నీరు సమర్పించాలి. అంటే మనం మోకాళ్ళ మీద ఉండి స్వామికి ఆర్జ్యం సమర్పించాలి. సూర్యదేవుని చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎర్రటి పువ్వులు, చందనంతో పూజ చేయాలి. నైవేద్యం. పొంగలి. కొత్త బియ్యం, పాలు, బెల్లం సూర్యుడికి ఇష్టమైన నైవేద్యం. దీనిని సూర్యరశ్మిలో ఉడికిస్తే మరింత విశేషం. ఈ రోజున చేసే సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయ పారాయణ విశేష ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. ఇక స్వామివారికి పెట్టే నైవేద్యం పొంగలి ఎలా చేయాలంటే ఆవు పిడకల మీద చక్కగా మనకు కుదిరితే గనక ఆవు పిడకల మీద సూర్యుడి ఎదురుగుండానే మనం పూజ చేస్తే గనక చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఇలాగా మనం సంవత్సరంలో ఒక్కరోజు వచ్చి మనం రథసప్తమి రోజు పూజ చేస్తే కనుక చాలా మంచిదండి. నేనైతే నాకు తెలిసినంతలో నేనైతే పూజ చేసుకున్నాను. కుదిరితే మాత్రం కంపల్సరీ చేయండి, చేయకుండా ఉండమాకండి. కనీసం పరమాన్నం నైవేద్యం చేసైనా సరే స్వామికి పైకి తీసుకెళ్ళి ఆయన ముందు చిన్న దీపం వెలిగించి ఆయనకి నైవేద్యం సమర్పించి దండం పెట్టుకోండి. అలాగే ఆజ్యం సమర్పించండి. చాలా మంచిదండి. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ స్వామికి మనం ఇలా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రత్యక్ష దేవుడైన సూర్యభగవాన్ని పూజించండి, అంతా మంచి జరుగుతుంది. అలాగే కుదిరితే ప్రతి ఆదివారం కూడా మీకు వీలైనట్టయితే కనుక నాన్ వెజ్ తినకుండా ఉండి స్వామిని చక్కగా పూజించండి. ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆ సూర్య భగవానుడేనండి మనకి ప్రత్యక్ష దైవం. కాబట్టి నేనైతే అదే చెప్తానండి. ఎప్పుడు మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. నేనైతే ఈ సంవత్సరం పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకున్నానండి. ఇంట్లో పూజ చేసుకొని ఇంకా పైకి తులసమ్మని తీసుకొచ్చేసి నాకు చెరుకులతో చేశానండి రథం. చిక్కుడుకాయలు దొరకలేదు. ఇంకా అందుకని ఫస్ట్ చెరుకు ముక్కలు కోసి చెరుకు ముక్కలతో రథం అయితే చేశాను. ఏదైనా సరే మనం రథం చేయాలి, చిక్కుడుకాయలా ఏదైనా కాదు. ఇంకా తర్వాత చిక్కుడుకాయలు తీసుకొచ్చారు మా తమ్ముడైతే. ఇంకా తర్వాత అయితే నేను చిక్కుడుకాయలతో ఇంకా చెరుకు ముక్కల మీద చిక్కుడుకాయలు ఇలా పెట్టి చేశాను. కానీ చాలా బాగా జరిగిందండి పూజ అయితే. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ చేసుకొని దీపం కొండెక్కే వరకు కూడా నేను
పైనే కూర్చున్నానండి సూర్యరశ్మిలో. ఇంకా ఆ తర్వాత ఆవుకు వెళ్ళి ఇలాగా ఆ అరటిపళ్ళు అవి నైవేద్యం పెట్టొచ్చానండి ఆ రోజు. ఇంకా చిక్కుడు పాదులు అవి బయట వేయకుండా ఇంకా ఆవుకైతే పెట్టొచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.